ఫ్రెండ్స్, జాబ్ చేసే వాళ్ళకి ఖాళీ ఉండదు కదండి ఇల్లంతా సదురుకోవడానికి. చాలాసార్లు నేను నోటీస్ చేసింది ఏంటంటే, మనం ఏవేవో సరుకులు తెప్పించి డబ్బాలో పోస్తాం కానీ ఏ డబ్బాలో ఏముందో కూడా తెలీదు. అసలు అది ఏంటో కూడా మనకు అర్థం కాదు. అయితే పండగల కాట్లకి ఇవన్నీ తీసి క్లీన్ చేస్తాం కానీ మధ్యలో క్లీన్ చేసుకోవడానికి అవ్వదు. ఇవంతా తీసి వేరే కంటైనర్స్లో పోసి అదంతా పెద్ద ప్రాసెస్. అందుకని ఈ క్లీనింగ్ టెక్నిక్ని నేను కనిపెట్టుకున్నానండి. నేనైతే ఇది ఎక్కడా చూడలేదు. నేను గత 20 సంవత్సరాల నుంచి ఇదే ఫాలో అవుతాను. ఒక కంటైనర్లో కొంచెం సర్ఫ్ వాటర్ కానీ సబ్బు వాటర్ కానీ అంటే అంట్లు సబ్బు వాటర్ కానీ తీసుకుని అందులో ఏదైనా మెత్తటి క్లాత్ పెట్టి ఫస్ట్ ఈ డబ్బాలు దాంతో నీట్గా తుడుచుకోవాలండి. మీరు ఒకే స్లాట్లో ఒక 4-5 డబ్బాలు తుడిచేసుకోవచ్చు, అంటే ఆరిపోకుండా చూసుకోండి. ఇదిగోండి, నేను ఈ బాటిల్స్ తెప్పించి ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుందండి. ఆన్లైన్లో తెప్పించాను. వీటి అడ్వాంటేజ్ ఎంతంతో డిసడ్వాంటేజ్ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే వీటిలో చీమలు అవి వెళ్ళిపోతూ ఉంటాయి. లేదంటే కనుక చీమలు పట్టకుండా ఉన్న పదార్థాలు అయితే కనుక బాగానే ఉంటాయి, కానీ ఇవి మాత్రం అప్పటి నుంచి పాడవలేదండి. కలర్ ఫేడ్ అవటం కానీ అది ఏం జరగలేదు. ఆ తర్వాత ఏమో ఒక డిష్లో నైస్ వాటర్ తీసుకుని ఆ నీరు మార్చుకుంటూ ఉండాలి. చూడండి, ఇవి క్లీన్ చేయకముందు డబ్బాలు ఎలా ఉన్నాయో, మురికిగా ఉన్నాయి, జిడ్డుగా ఉన్నాయి. ఇదిగోండి, ఇదేమో క్లీన్ చేసిన డబ్బా. అందులో అసలు ఏముందో కనపడుతుంది. ఇదిగోండి, ఇవన్నీ ఇలాగ క్లీన్ చేసి పెట్టుకున్నాను. లాస్ట్లో ఒక పొడిగుడ్డ కూడా తీసుకుని వీటిని నీట్గా తుడవండి. ఈ రెడ్ మూతలు ఉన్న డబ్బాలు కనపడుతున్నాయి కదా, అవన్నీ చాలా డబ్బాలు ఉంటాయి మా ఇంట్లో. ఎందుకంటే నెలకొక కేజీ తేనె అయితే మేము వాడతాము. ఎక్కువ షుగర్ అయితే నేను ఎక్కువ యూస్ చేయను. మేము ఇద్దరం ఎక్కువ తేనె వాడతాము. ఇంకా స్వీట్ కావాలంటే డేట్స్ అవి వాడతాం. అందుకని చాలా డబ్బాలు ఉంటాయి. ట్రాన్స్పరెంట్గా ఉన్నవే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తే మంచిదండి. ఎందుకంటే ఆ స్లాట్లో ఏం వేసామో కూడా మనకు తెలియదు. మన లేడీస్కి పిచ్చి బాగా ఉంటుందండి. అన్ని సరుకులు కొనేస్తాము, వెనక్కి పెట్టేసుకుంటాం. అందులో ఏముందో తెలియదు. కొన్ని పుచ్చి పట్టేస్తాయి, కేర్ తీసుకోవటం తెలియదు. కొంచెం ఇంట్లో ఉండే లేడీస్ అన్నీ చూసుకుంటారు, కానీ మనం వర్క్ చేసే లేడీస్ చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అవసరానికి అది ఏదైనా ఉపయోగపడుతుందని తీస్తే అన్నీ కొని పెట్టుకుంటాం, కానీ అవసరానికి ఉపయోగపడి మళ్ళీ తెప్పించుకుంటూ ఉంటాం. అందుకని ఇలా ట్రాన్స్పరెంట్గా ఉన్నవి మీరు కొనుక్కొని పెట్టుకోండి. చూడండి, క్లీన్ చేసిన తర్వాత ఎంత మనసు ప్రశాంతంగా ఉందంటే ఎందులో ఏముందో తెలిసిందంటే ఇలా నీట్గా కిచెన్ ర్యాక్లో అయితే నేను సదురుకున్నాను. ఈ చిన్న ఐడియా మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందులో ఏమని అన్నీ తెలుస్తాయండి. బాగుంది ఐడియా. నా ఛానల్ని సుషీస్ వ్లాగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.